ఓం నమ శివాయ. నమస్తే అండి. వెల్కమ్ టు మనీ ఎక్స్ప్లోరింగ్ బ్లాగ్స్ అండి. ఇది చూస్తున్నది కాశీ అన్నమాట. శివరాత్రి రోజు మా కుంభమేళ సమయంలో కాశీలో ఉన్నామండి మేము. ఇప్పుడు మా కుంభమేళకు జనాలు ఎంతమంది మీకు తెలుసు కదా అండి. న్యూస్లు బాగానే వచ్చినాయి. అంటే 60 కోట్లకు పైగా భక్తులందరూ వచ్చిరండి. చూడండి ఎంతమంది అంటే అంతమంది చూడండి. మనకి చూస్తుంటేనే మాకైతే ఇంత జనాల మధ్యలో మేము కూడా మా కుంభమేళలో స్నానం చేసుకున్నామని మాకు చాలా సంతోషం అనిపించిందండి. మేము 10 రోజులు మేము జర్నీ చేసినామండి. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ అండి, ఆలయాలు, శివాలయాలు చాలా ఉన్నాయండి అక్కడ చుట్టుపక్కల. మేము ఇంకా ఇక్కడ దర్శనం చేసుకొని అభిషేకం చేసుకున్నామండి. నేను మా చెల్లెలు, తర్వాత ఇంకా బ్రదర్ అని వరుస బ్రదర్ అవుతాడు అతను. ఈ చాలా చుట్టుపక్కల చాలా దేవాలయాలు ఉన్నాయండి. అక్కడనే మేము ఇంకా అభిషేకాలు అవి చేసుకున్నాము. ఎందుకంటే ఈ కుంభమేళ సమయంలో కాశీ కానీ ఎక్కడ కానీ ఎక్కువ వరకు ఇట్లా అభిషేకాలు కానీ ఏవైనా చేయనియట్లేదండి. ఎందుకంటే తొందరగా దర్శనం చేసుకొని ఇట్లా వాళ్ళు నెట్టడమే, పంపించడమే అట్లనే అవుతుంది. అందుకే ఇక బయట మాకు మంచిగా దొరికిందండి ఇట్లా శివరాత్రి రోజు అభిషేకం చేసుకోవడానికి. చాలా బాగా అనిపించింది. ఇక్కడే కాదు ఇంకొకడ కూడా అభిషేకం చేసుకున్నామండి. ఆ తర్వాత వచ్చేసి మనము ఇంకా వేరే టైంలో వెళ్ళినప్పుడు మంచిగా మెయిన్ టెంపుల్లో కూడా అభిషేకం చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మా కుంభమేళ అప్పుడే పర్మిషన్ లేకుండా అండి అసలు పంపించడం కూడా చాలా కష్టమైపోయింది. ఎందుకంటే మేము మెయిన్ టెంపుల్ దర్శనం చేసుకోవడం కూడా చాలా కష్టమైందండి. ఇంకా మాకు ఇక్కడ ఇట్లా దొరకడమే చాలా ఎక్కువ అని మేము అనుకుంటున్నాము. చూడండి ఇంత ఇంకా మంచిగా ఒక్కొక్కరికి ఇట్లా పోసుకుంటూ అందరికీ అక్కడ ఉన్న శివ విగ్రహాలు, శివలింగాలన్నిటికీ ఒక్కొక్కరికి పోసుకుంటా మంచిగా దర్శనం చేసుకున్నామండి. నేను మీ అందరికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా అండి. ఏంటి లేదండి, ఇప్పుడు న్యూస్ ఎంత చాలా విపరీతంగా చాలా డేంజర్గా వస్తున్నాయండి. పహల్గామ్కి వెళ్ళిన వాళ్ళందరూ ఎంత మన ఇండియన్స్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళని చంపిండ్రు చూడండి. చాలా ఆర్మీ వాళ్ళు కూడా చనిపోయిందండి. మన సేఫ్టీ మనం ఉండాలి. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఏమంటున్నారంట, లేడీస్ని చిన్నపిల్లల్ని తప్ప జెంట్స్ని సెలెక్ట్ చేసుకొని చంపడం అది ఏంటంటే అది కరెక్టేనా అని నాకు అనిపిస్తుంది. కరెక్ట్ అసలు హిందువుని సెలెక్ట్ చేసుకుని మనం కూడా వాళ్ళని కూడా ఇట్లనే చంపితే చేస్తే ఎట్లుంటుందంటే ఇక్కడ మన హైదరాబాద్లో కానీ ఎక్కడ ఉండట్లేదా? వాళ్ళందరూ పాకిస్తాన్కి వెళ్ళిపోవాలండి, లేకపోతే ఇక్కడ ఎందుకు ఉండాలి? కానీ ఇది చాలా బాధాకరం అనిపిస్తుందండి నాకైతే. అందుకే ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడు అమర్నాథ్ టూర్లు ఇట్లా చేయాలనుకున్న వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళండి, ఆలోచించుకొని వెళ్ళండి, సేఫ్టీగా వెళ్ళండి అని చెప్పేసి నేను చెప్తున్నా అండి. చూడండి, కాశీ విశ్వనాథుడిది పవిత్రమైన స్థలం అంటే ఇదేనండి. అతనే నిర్మించుకున్నాడంట. తానే నిర్మించుకున్నాడు. ఎక్కడ లేకున్నా కానీ కాశీ విశ్వనాథుడు ఇక్కడే ఉంటాడంట. పార్వతీ పరమేశ్వర్లు కంపల్సరీ ఇక్కడ ఉంటాడంట అండి. వేరే అక్కడికి వెళ్ళొచ్చినా కానీ ఈయన స్థానం అనేది ఇక్కడే అంట అండి. అది చూడండి ఎంత ఎక్కడికి వెళ్ళినా జనాలు ఇంకా అసలు ఏం చెప్పాలా అనేది. ఇక్కడనే దర్శనం చేసుకున్నామండి. ఇక్కడికి దర్శనం చేసుకొని లోపలికి వెళ్ళి బయటకు వచ్చినాము. ఈ బిల్డింగ్స్ అన్నీ చూస్తున్నారా? అవన్నీ మనకు 2 రోజుల 3 రోజుల పోతే రెంట్స్కి ఇచ్చే బిల్డింగ్స్ అవన్నీ. ఎంత జనాలు చూడండి. ఇంకా మేము ఎట్లా అంటే చాలా కష్టంతో దర్శనానికి వెళ్ళినామండి. ఆ టైంలో శివరాత్రి రోజు అస్సలు ఈ జనాలకు ఎక్కడ అంటే ఒక్కొక్కరు చీకటి అయిపోయిందంట. అక్కడే
దర్శనంలోనే ఉండిపోయి చాలామంది చాలా దర్శనాలు చాలా లేట్ అయినాయంట. మేము ఎంత రిక్వెస్ట్ చేసినామంటే గేట్ నెంబర్ 4కి వెళ్ళినామండి. గేట్ నెంబర్ 4 కాడ వెళ్ళేసి చాలా రిక్వెస్ట్ చేసినామండి. చాలా రిక్వెస్ట్ చేసి మెల్లగా ఇంకా లైన్లో పంపించేసరికి ఇంకా లోపలికి వెళ్ళిపోయి 3-4 అవర్స్లో మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చేసినామండి. అంత తొందర దర్శనం చేసుకొని వచ్చేసినాము. అది మాకు దేవుడు అన్నీ చాలా మంచిగా కాశీకాడ మంచి జరిగినాయి అని చెప్పేసి నాకు అనిపిస్తున్నది. చూడండి ఎంత రష్. మేము ఇంకోటి ఏం చెప్పాలంటే అన్నపూర్ణాదేవి టెంపుల్కి వెళ్ళినామండి. అసలు నేను తీసిన క్లిప్స్ అన్నీ అసలు ఏవి అంత నా ఫోన్ పోయి చాలా ప్రాబ్లం అయిపోయిందండి. అయోధ్యలో పోయిందంటే నా ఫోను. చూడండి ఎంత జనాలు. మేము అది అన్నపూర్ణాదేవి టెంపుల్కి దర్శనం చేసుకోవడానికి వెళ్ళినామండి. వెళ్తే అక్కడ కూడా చాలా పెద్ద లైన్, నేను చాలా అక్కడున్న బాయ్ అవన్నీ తీసినా అండి, కానీ ఏమీ లేవు. కానీ పోయినామండి. మేము ఆ టెంపుల్కి పోయి దర్శనం చేసుకుందామని వెళ్ళేసరికి ఫస్ట్ ఏం చేసిందంటే వాళ్ళు మాకు లైన్ ఏం చేసిందంటే భోజనం ఫస్ట్ తినండి, ఇప్పుడు టెంపుల్ టైము అమ్మవారికి కొంచెం బెస్ట్ ఇచ్చే టైం అని చెప్పేసి డోర్ పెట్టేసిరు అని చెప్పేసి భోజనానికి పంపించారండి. మమ్మల్ని భోజనం లైన్కి పంపించారు. అదే సేమ్ లైన్ ఉంటుంది. టెంపుల్కి దర్శనం చేసుకోవాలంటే ఇట్లా పోవాలి, భోజనం అంటే ఇట్లానే ఇటు పంపించేసిండు మమ్మల్ని. మేము వెళ్ళిపోయినాం, భోజనం చేసుకున్నాం, మంచిగా తినేసి మళ్ళీ దర్శనానికి వెనకాలకు వచ్చేసినామండి. గుడి కాడికి వచ్చేసరికి ఇంకా గర్భగుడి తెరవలేదు. చూడండి ఇది అక్కడ ఇంకా ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ మేము అక్కడ ఎక్కడికంటే దశస్మేత ఘాట్కి వెళ్తున్నామండి. అక్కడనే కదా గంగా హారతి, అది అక్కడ చూడడానికి వెళ్తున్నాం, హారతి చూడడానికి. ఇంకా మేము వచ్చేసి అసలు అమ్మవారిది గర్భగుడి ఓపెన్ కాగానే బాయ్స్ చాలామంది జెంట్స్ ఉండే అండి. వాళ్ళ మధ్యలో మేము ఇరికిపోయినాము. చూడండి అక్కడ ఎంత జనాలు. చిన్న టెంపుల్స్ అండి. ఆ టెంపుల్స్ని కూడా దర్శనం చేసుకున్నాము. ఇంకా వాళ్ళ మధ్యలో మేము ఇరికిపోయి మేము సునామీలో ఇరికిపోయినట్టు అయిపోయిందండి. చీకటైంది. ఇప్పుడు ఇరికిపోయినట్టు అయిపోయి మేము ఇట్లా మధ్యలో ఇరికిపోయినాము అంతే. ఇంకా వాళ్ళే మమ్మల్ని తీసుకొని పోయి ఎదురుగా దేవుడి దగ్గరికి తీసుకుపోయి దర్శనం చేయించిరండి. మేము అసలు నడవలే, ఏం చేయలేదు. అట్లా అయిపోయింది. చాలా మిరాకిల్స్ జరిగినాయి మాకైతే. చాలా మంచి దర్శనాలు అయినాయి. ఇంకా చూడండి ఇంకా అక్కడికే వెళ్తున్నాము ఇక, ఎందుకంటే అక్కడ గంగా హారతి చేసుకోవాలి కదా. చూడండి లైటింగ్స్ అవన్నీ ఎంత బాగా, మొత్తం సాయంత్రం అయితే బాగా కలర్ఫుల్గా కనిపించిందండి 7 గంటలకి. చూడండి సూర్యభగవానుడు, పైననేమో శివుడు ఉన్నాడండి. ఇంకా టైము మాకు హారతి గురించే మేము ఎదురు చూస్తున్నామండి. ఇంకా కొంచెం టైం ఉన్నది హారతి కావడానికి. అక్కడ ఉన్న చిన్న టెంపుల్స్ అండి, ఇంకా చిన్న టెంపుల్స్, ఇంకా అంతా షాపింగ్ మాల్స్ ఇవన్నీ ఉంటాయి. అన్నీ ఉన్నాయండి. అన్నీ కాశీ యాత్రకు పోతే అన్నీ కనిపిస్తాయి, అన్నీ ఉంటాయి. ఇంకా ఏం లేదండి. ఇంకా సూర్యభగవానుడు అనమాట, రథచక్రం అనమాట. పైన శివుడు ఉంటాడు చూడండి. మేము కాశీ యాత్రకు వచ్చినామండి. ఇప్పుడు సాయంత్రం 7 o'clock గంగా హారతికి వచ్చినాము. కాకపోతే చాలా రష్ ఉంది. మేము గంగా హారతి కూడా చూపిస్తాము. చూడండి ఆ ఘాటు ఎంత, ఎక్కడ చూసినా ఇంకా ఎంత జనాలు ఉన్నారు. ఇంకా మేము ఇక్కడ హారతి, ఇక్కడ దేవుడి దగ్గర హారతి ఇచ్చిండ్రు. హారతి ఇచ్చిన తర్వాత ఏం లేదండి, మాకు తెలిసింది ఏంటంటే హారతి ఇంకా లేదంట. కుంభమేళ టైంలో హారతి ఇక్కడ ఇవ్వట్లేదంట అండి. ప్రయాగరాజ్లోనే హారతి ఉందని చెప్పేసి అనౌన్స్ చేసిండ్రు అంటే ఇంకేం చేయలేకపోయినాము. చూడండి అంత చూడు ఆ గంగా నది, అక్కడ లైటింగ్స్, జనాల మధ్యలో ఎంత బాగుందో ఇంకా చెప్పలేమండి. చూస్తుంటే అట్లనే చూడాలనిపిస్తుంది అండి, అక్కనే ఉండిపోవాలనిపిస్తుంది. ఎంత అందంగా ఎంత బాగా అనిపిస్తున్నది చూడండి. ఇట్లనే ప్రయాగరాజ్లో ఇంకా లైటింగ్స్తోని కొత్త నయాపూల్ ఇక్కడ చూడండి. ఇంకా మేము వాళ్ళ హారతి ఇచ్చేసిరు. అక్కడ హారతి ఇచ్చిన తర్వాత ఇక్కడ దర్శనం చేసుకున్నాం, మొక్కినాము, అయిపోయిందండి. ఇంకా హారతి లేదు కాబట్టి ఏం చేయలేము.
ఎప్పుడు హారతి ఉంటుందా అండి, కానీ శివరాత్రి టైంలో మహాకుంభమేళ టైంలో హారతి ఇక్కడ ఇవ్వలేదు. ప్రయాగ్రాజ్లో హారతి స్టార్ట్ అయిందంట. అదే అండి, ఇంకేం చేయలేము, ఇక్కడనే. ఇంకా తర్వాత మేము ఇంకా రిటర్న్ అయినామండి. ఏదో చిన్న షాపింగ్ చేసుకొని రిటర్న్ అయిపోయినాము అన్నమాట. చూడండి ఆ జనాలు, ఇంత జనాలను మనం ఎప్పుడన్నా చూసినామా అండి? మహాకుంభమేళలో చూసినామండి అంత జనాలు. ఇదే అండి ఇంకా, ఎందుకంటే నేనైతే ఫస్ట్ టైము మహాకుంభమేళ వెళ్ళడం, ఫస్ట్ టైము అంటే అట్లా. చూడండి ఇక్కడ చిన్న, ఎందుకంటే మనం లోపల పూజ చేస్తుంటే అవన్నీ చూడలేం కదా, అదే ఆ చిన్న క్లిప్ అండి. దేవుణ్ణి దర్శనం చేసుకోండి. ఇంకా ఇది మణికర్ణిక ఘాట్ అండి. ఇది మణికర్ణిక ఘాట్కి వెళ్ళడము. అక్కడ ఇంకా నేనైతే ఈ ఘాట్లో ఒకసారి వెళ్ళినప్పుడు అయితే ఒక 15-20 నిమిషాలు అక్కడనే కూర్చుండిపోయినా అండి. చూడండి అక్కడ, ఇక్కడికి వచ్చి ఇక్కడికి ఏమంటారు, మోక్షం లభిస్తుందంట అండి. ఇక్కడ శివుడి సన్నిధానంలో మనము చనిపోతే ఈ ఇంట్లో ఫ్యామిలీకి కానీ చనిపోయిన వాళ్ళకి కానీ చాలా మోక్షం లభిస్తుందంట. అందుకే చాలామంది ఇక్కడనే లోకల్ అక్కడున్న వాళ్ళైతే ఇక్కడనే చనిపోతారు అనుకో, చాలా దూరం ఉన్న వాళ్ళు చెప్పలేము. చూడండి ఇంకా తర్వాత ఇప్పుడు మాతో వచ్చిన అబ్బాయి ఏం చేసిన అంటే బోటింగ్ చేసిండని. అసలు నేను ఇక్కడ 15-20 నిమిషాలు ఇక్కడనే కూర్చున్నా అండి. ఎందుకో మంచిగా అనిపించింది. ఒక ఏజ్ అయిపోయిన తర్వాత, అంటే ఒక ఏజ్లో చాలామంది ఇక్కడికి వచ్చి ఇక్కడనే చనిపోవాలా, ఇక్కడనే మోక్షం పొందాలని చెప్పేసి అనుకుంటారండి చాలామంది. ఆ అబ్బాయి చూడండి మెడలో పాము వేసుకుంటున్నాడు. కానీ ఈ కాశీకి వచ్చిన వాళ్ళందరూ కంపల్సరీ మణికర్ణిక ఘాట్కి కంపల్సరీ వస్తారండి. వచ్చి అంతా కాశీలో మొత్తం దర్శించుకుంటారు అందరు వచ్చేసి. ఇంకా మీకు నచ్చింది అనుకుంటున్నాను నేను పెట్టిన వీడియో, ఎందుకంటే మహాకుంభమేళ సమయంలో జర్నీ చేసిన వీడియో పెట్టినా కాబట్టి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం మంచిగా ఉంటుంది అనిపిస్తున్నా. కమెంట్ చేస్తే కొంచెం బాగుంది, బాగాలేదని, మీరు ఏం బాగాలేదని చెప్తారు కదా, అలాంటివి తెలుస్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్. ఆడపిచ్చి కాళ్ళు తీసుకొని వెళ్తాను.